తాతగారి కాడి నుంచి కూడా మాకు వచ్చే బియ్యం అవి ఉంటాయి కదండి, అవి పెట్రోల్కే సరిపోతుంటాయి. పట్టించుకోవట్లేదు గ్రామాలలో. ఎందుకని లేకపోతే అసలు అడ్వాసీ లేకుండా పోతుంది. జై శ్రీరామ్. నమస్కారం. సంక్రాంతి అయిపోయింది కదా, సో మళ్ళీ సంవత్సరం వరకు మళ్ళీ మీరు ఈ వేషధారలో కనపడరు. సో ఈ సంవత్సరం ఈ సంక్రాంతి ఎలా అనిపించింది మీకు అసలు? సంక్రాంతి పండుగ అంటేనే ఒక గొప్ప చరిత్ర గల పండుగ, మన సాంప్రదాయాల్లోనే పండుగ. అలాంటి పండుగని చక్కగా చేసుకుంటున్నాం. కాకపోతే పండుగ అంటే ముందు గుర్తుకొచ్చేది ఒక హరిదాసు గారు. గ్రామాల్లో నెలగంట పెట్టిన కానించి ముగ్గు వేసుకొని హరిదాసు గారికి డైలీ బియ్యం వేసుకుంటూ తిప్పుతారండి. కాకపోతే మా పరిస్థితి బాగాలేదు కాబట్టి బండి మీద దిగాల్సి వస్తుంది. ఈ సాంప్రదాయం పోగొట్టుకోకుండా బండి మీద తిరుగుతున్నామండి. ఈ బండి కనుక లేకపోతే అసలు అడ్వాసీ లేకుండా పోతుందండి. అప్పట్లో నాన్నగారు వాళ్ళు తిరిగారు, 4 ఊర్లు 5 ఊర్లు నడుచుకుని తిరిగారండి. ఇప్పుడు గ్రామాలు పెద్దగా అయిపోయాయి, తిరగటం కలవట్లేదు. దానివల్ల అప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు ఆయన 2 ఊర్లు, నేను 2 ఊర్లు తిరిగేటండి. ఇప్పుడు లేరు కాబట్టి మొత్తం తిరగాలంటే అవ్వట్లేదండి. బండి మీద అయితే కొద్దిగా 2 నిమిషాలు తిరుగుతున్నాం, పూట భోజనం చేసుకుంటూ 2 నిమిషాలు తిరుగుతున్నాం కాబట్టి సరిపోతున్నాం. సో ఇప్పుడు ఎన్ని తరాల నుంచి ఇప్పుడు మీ తరాలంటే మా తాతగారి కాడి నుంచి ఇంకా అవతల కాడి నుంచి అని మాకు తెలియదు. మా తాతల తండ్రుల కాడి నుంచి తిరుగుకుంటూ వస్తున్నాం వంశపారంగా. సంవత్సరానికి సంవత్సరాలు పెరుగుతున్నాయి కదా, సో ఇందులో ఏమైనా మార్పు అయినా కనపడుతుందా మీకు? అప్పట్లో హరిదాస్ గారు వచ్చారంటే ఎంత విలువిచ్చి ఎంత గౌరవం చేసుకుంటే అంత చేసుకుంటారండి. ఒక దేవుడు వచ్చారు అనుకుంటే దండలు పెట్టుకుంటారు, రోడ్డు మీద పెట్టుకుంటూ పోతున్నాం. ఇప్పుడు సరిగ్గా తీసుకోవట్లేదు. తగ్గిపోయాయండి. అప్పటికి ఇప్పుడు భక్తి చాలా తగ్గిపోయాది. అప్పుడు సాంప్రదాయంలో ఉండే కట్టుబాట్లు వేరు, ఇప్పుడు చాలా తగ్గిపోయాదండి. ఈ 4 రోజులు తిరిగినా కూడా మాకు వచ్చే బియ్యం అవి ఉంటాయి కదండి, అవి పెట్రోల్కే సరిపోతుంటాయి. మా భోజనానికి, మా ఖర్చులకి ఈ 4 రోజులు తిరిగిన మొత్తం మా ఖర్చులు సరిపోతాయి. ఈ ఆఖరి రోజు కోసం మేము అందరం వెయిట్ చేసేది. అసలు ఈ వచ్చిన బియ్యం కనుక ఏమైనా వస్తే ఆఖరి రోజు ఇచ్చేవి ఉంటాయి కదండి, వాటి బట్టి కొద్దిగా భద్రాచలానికి అన్నదాన తరఫునకి ఇచ్చేసి మిగతా మాకు చేసుకుంటాం. వచ్చిన బియ్యం అన్ని మీకు కాదు, అవి మాకు కాదండి. ఎవరండి అసలు ప్రాపర్? అసలు మాది భద్రాచలం పక్కన రామానగరం అండి. రామానగరం గ్రామం మాది, చిన్న గ్రామం అండి. అక్కడే హరిదాసులు అందరం ఒక 30 మంది 40 మంది ఉంటామండి అక్కడ ఆ గ్రామంలో. అంటే ఇప్పుడు ఈ 4 రోజుల కోసం అక్కడి నుంచి వచ్చి ఉంటారు ఇక్కడ? అక్కడి నుంచి 300 కిలోమీటర్లు 250 కిలోమీటర్లు వస్తుంది. అక్కడి నుంచి వచ్చేసి 4 రోజులు పిల్ల పాపలు అందరూ ఇంటికి వదిలేసి భక్తి శ్రద్ధతో మీ ఇక్కడ చేసుకుంటూ తెల్లవారుజాము 3ంటికి లేచి స్నానాలు చేసి పూజలు చేసుకొని మళ్ళీ అదే సల్లో మళ్ళీ గ్రామాల్లో పొద్దుపూట 4:30 5ంటికి స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి ఆ టైంకి ఆఫ్ చేసేస్తామండి. ఆ టైం దాకా తిరుగుతూనే ఉంటాము. సో మీరు తిరిగి 4 రోజులు ఉంటుంది కదా, చాలా విపరీతమైన చలితో ఉంటుంది. సో మీకు ఎలా అనిపిస్తారు ఆ 4 రోజులు? మాకు ఆ రాముడే చూసుకుంటారు అన్నిటికీ. మాకు ఆ రాముడు తలుచుకుంటే వెళ్ళిపోతాం. మీకు వెళ్ళిపోయి ఇక చలి ఏముండగా ఆయన చూసుకుంటారు, ఆయన మీద భారం వేస్తాము, వెళ్తాం మేము. ఇంకా చలి ఉన్నా ఏమన్నా 4 రోజులు ఖచ్చితంగా ఇంటింటికి తిరగాల్సిందే. ఆ 4 రోజులు తిరగాలి, ఇంటింటికి తిరుగుతాం. వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఇంటింటికి తిరుగుకుంటే వెళ్ళిపోతూనే ఉంటాం. ఈ సంవత్సరం మీకు ఎలా అనిపించింది అసలు? ఈ సంవత్సరం అంటే చాలా తక్కువ అండి. అప్పట్లో నాన్నగారు వాళ్ళు ఉన్నప్పుడు, తాతయ్య గారు వాళ్ళు తిరిగినప్పుడు కొద్దిగా ఇంటింటికి స్వయంపాకి ఎలా ఇవ్వాలో తెలిసేది. ఇప్పుడు జనరేషన్ ప్రకారంగా మేము మారిపోయి వాళ్ళు కూడా అట్టే మారిపోతున్నారు. స్వయంపాకి ఇలా ఇవ్వాలని కూడా తెలియదు చాలా మందికి. అంటే ఆఖరి రోజు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఇసుకుంటా, పప్పుకు కానీ చింతపండుకు కానీ అన్నీ ఇచ్చుకుంటా దక్షిణ ఎంత ఇవ్వాలని తెలిసేది అప్పట్లో. ఇప్పట్లో ఏం తెలియదు. హరిదాస్ వచ్చారు కదా, ఏదో బియ్యం వేసాం కదా వెళ్ళిపోతున్నారు కానీ ఆలోచిస్తున్నారు. హరిదాస్ విలువ చాలా తగ్గిపోతుంది ఇప్పట్లో ఉన్న జనరేషన్ ప్రకారంగా అయితే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ యొక్క చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు చెప్పినందుకు. అలాగే మన సంప్రదాయాలని ఎవ్వరూ మర్చిపోకండి. ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయాలను బట్టే మనం మరింత ముందుకెళ్తాం. మన ఆచారాలని మనం అందరం ముందుకు తీసుకెళ్తే మనం ఇంకా గొప్ప స్థాయికి వెళ్తాం. ఎందుకంటే మన యొక్క హిందూ సంప్రదాయం అది మాత్రం మర్చిపోకండి. మన సంప్రదాయాన్ని మనం గౌరవిస్తేనే మన స్థాయి అనేది ఇంకా పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.